దక్షిణ తెలంగాణని ముఖ్యంగా మా నల్గొండని నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. మన ఎన్నికల్లో చూపించిన రిజల్ట్ ఇంకా బుద్ధి రానట్టుంది నీకు. 60,000 70,000తో ఎమ్మెల్యేలు ఓడిపోతాడు. 10 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు. ఆయన సాగు తప్పు కన్ను రొట్టపోయినట్టు 2,000తోనూ 3,000తోని 300 కోట్లు ఖర్చు గెలిచిండు. ఆ మొనగాడు కూడా మాట్లాడుతున్నారు రేపు మా సీఎం మీద. ఈ సీఎం గారు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలా వచ్చిన వెంటనే నేనేం చేసినా ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని 1,500 కోట్లు టన్నల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని ఇలా అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా. 525 కోట్లతోని ఫైనాన్స్ పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా. ఏఎంఆర్పి సంబంధించిన D25 అక్కంపల్లి ఏది మన దేవరకొండ నుంచి మొదలు పెడితే D37 D25 కనగల్ D37 నల్గొండ గుండ్లపల్లి D39 40 41 నుంచి ఆయింటిపాల వరకు 325 కోట్లతోని ఇవాళ డిపిఆర్ రేపో ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ పిలిపించి ఎట్లా ఈసారి కాలువ నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైరింగ్ చేస్తే ఎందుకంటే 30 ఏళ్ల కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయింది. ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు. ఇవాళ మాకు ఏఎంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే 15 రోజులు కిందికి వస్తాయి. మా నల్గొండకు వచ్చేవారు 10 రోజులు పడతాయి. ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయినాయి. ఇవాళ లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా, టనల్ శాంక్షన్ చేయించుకున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు కూర్చొని డిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి, డిండి ప్రాజెక్టు మన గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి, నక్కలగండి ఆ ప్రాజెక్టు గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది. ఈ జిల్లాలో పుట్టి పెంటిన లీడర్ చెప్పుకొని 10 సార్లు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి 3 హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు. పొరపాటున కేసీఆర్ గారు ఈ తప్పుడు మనిషి మాటలనే నీ నాశనమైన మొత్తం దక్షిణ తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోలుకోని దెబ్బతీసిందో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి కొడతారు. జాగ్రత్త. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు. రక్తం మండిపోతుంది బిడ్డ. మీరు 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు, ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ భగీరథ 45,000 చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ భగీరథ దోసుక తిన్నాడు, ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే ఫండ్ ఇట్లకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే. ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది 8వ రోజు. ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు 4-5 గ్రామాలకు. మాకు భయం వేస్తుంది. ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. ఇంకా ముఖానికి అంటున్నా ఒకటే చెప్తున్నా, వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పొలిమేరలకి బస్సులలో వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు. నువ్వు మిలిటరీని పెట్టుకో, ఎవరిని పెట్టుకో, నువ్వు ఎంతమంది పెట్టుకో, నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా. నల్గొండలు ఉండదు, చూసినాం కదా. నల్గొండలా 2 కౌన్సిలర్ 3 కౌన్సిలర్ మిగిలలే. అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావుకి చెప్తున్నాం, ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం, నీ తప్పకుండా మీరిద్దరు క్షమాపణ చెప్పండి.